సమస్యగా మారింది. కాబట్టి మేము మళ్ళీ మీడియా దగ్గరికి రావాల్సి వచ్చింది. ప్రధానంగా నిన్న దాదాపు 2-3 గంటల చర్చ ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన తర్వాత మా వరకు మేము కొంత కాకుండా కొంత సానుకూలంగా స్పందిస్తారని, ఎందుకంటే మేము అన్ని రకాల వాదనలు వినిపించాం కనుక, ముఖ్యంగా మా యంగ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్విరాన్మెంట్ గురించి, పర్యావరణాల గురించి చాలా వివరంగా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఆ చెప్పే క్రమంలో మేము డిమాండ్ చేసిన మొదటి డిమాండ్ ఏంటంటే, చెట్లు కూల్చడం అనేది అయితే జరుగుతుందో క్యాంపస్లో అది మీరు తక్షణమే ఆపండి అనేది మా ఫస్ట్ డిమాండ్. తక్షణం ఆపండి, ఎందుకంటే చెట్టు కూలగొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని నాటడానికి రాదు. కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టు ఏమంటుందో కూడా వినండి, మీకు అంత తొందర అవసరం లేదు కనుక కొంచెం ఓపిక పట్టండి, ఆ చెట్లు కూలగొట్టడం ఆపండి అనేది మేము ప్రభుత్వానికి రిపీటెడ్గా చెప్పాం. కనీసం కొంత కాకుండా కొంత తక్షణమే అక్కడ చెప్పి చెట్లు కూలగొట్టడం ఆపండి, చర్చలు జరుగుతున్నాయి, పౌర సమాజంతో మనం చర్చిస్తున్నాం, కోర్టులో కేసు ఉంది అని ప్రభుత్వము సానుకూలంగా స్పందిస్తుందని మేము భావించాం. కానీ పూర్తి చర్చ జరిగిన తర్వాత వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్నీ జరిగిన చర్చ యొక్క సారాంశాన్ని గురించి చెప్పకుండా ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు చెప్పినట్లు ఏదో భూమి తమదని, ప్రభుత్వ హైదరాబాద్ భూమిని ముట్టమని వాళ్ళు చెప్పడం జరిగింది. అది నిజంగా సమస్య కాదు. అందరూ చెప్పినట్టుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి ఈ అడవి ఏదైతుందో దాన్ని మేము అడవి అని అంటాం. ఎందుకంటే దాంట్లో రకరకాల, మీరు ఇది చూస్తే, డాక్యుమెంట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. హైదరాబాద్లో ఇన్ని రకాలైనటువంటి పక్షులు, ఇన్ని రకాలైన జీవరాశులు ఉన్నాయని మీరే ఆశ్చర్యపోతారు పత్రిక మీద. ఎవరైనా ఆ ప్రాంతానికి వెళితే అది ఎంత సుసంపన్నమైన ప్రకృతో మీరు చూస్తే కానీ అర్థం కాదు. మా విద్యార్థులందరూ అక్కడ వెళ్ళి చాలా రిలాక్స్ అవుతుంటారు. కనుక సమస్య అక్కడ ఎన్విరాన్మెంట్కు సంబంధించింది అనేది ప్రధానమైంది. కనుక ఇప్పటి కూడా మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము చేస్తున్న డిమాండ్ ఏమిటంటే, మీరు చెట్లు కూలగొట్టడం ఫస్ట్ ఆపండి. ఇది చాలా ప్రధానమైన డిమాండ్. మీరు కూలగొట్టిన తర్వాత మళ్ళీ డిఎన్ గారు చెప్పినట్టు పునర్నిర్మాణం చేయలేరు. ఒకసారి ప్రకృతిని కోల్పోయిన తర్వాత మళ్ళీ కొన్ని 100 ఏళ్ళు పడుతుంది ఆ ప్రకృతిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం. కనుక అది సాధ్యం కాదు. కనుక మీరు ఒకసారి ఆలోచించండి, మొత్తం విధానం గురించి పునరాలోచించండి అని మేమందరం కూడా ముక్త కంఠంతో ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కనుక మీ ద్వారా కూడా అక్కడ ఉన్న చెట్లను కూలగొట్టడం ఆపి మీరు సమాజంతో చర్చించి తర్వాత ఒక దీర్ఘ చర్చ తర్వాత దాని సారాంశాన్ని బట్టి మీరు ప్రజాభిప్రాయాన్ని బట్టి పాలించాలి. కానీ మీకు ఇప్పుడు ఏదో 400 ఎకరాల భూమి అవసరం ఉంది కనుక అది మేము తీసుకుంటాము అనేది అయితే అంటున్నారో, మీ అవసరం కాదు. ఇది ప్రజల అవసరము, సమాజం యొక్క అవసరము, భవిష్యత్తు అవసరము. ఒక ప్రభుత్వం అంటే దీర్ఘకాలమైన దృష్టి, ఒక దూర దృష్టి ఉండాలి కదా. ఇవాళనే ప్రభుత్వం కాదు కదా. ఇవాళ మీరు హైదరాబాదు యూనివర్సిటీలో ఉండే 400 ఎకరాలు ఉండే భూమిలో ఉండే చెట్లన్నీ కూలగొడితే ఇదే చివరి తరమా? ఇంకా భవిష్యత్ తరాలు 100 సంవత్సరం, ఇది ఎన్ని 100 ఏళ్ళ నుంచి పెరిగి ఉంటాయి. ఈ 100 ఏళ్ళ పెట్టిన మన తరం కూలగొడితే భవిష్యత్ తరాల సంగతి ఏంటి? వాళ్ళు మళ్ళీ ఇంత పెంచుకోగలరా? కనుక మనకు కూడా భవిష్యత్ తరాల పట్ల బాధ్యత ఉంటుంది. కనుక దీన్ని కాపాడాలంటే మీ అందరికీ ఆ విషయం అయితే స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. భూమి విషయం వరకు వస్తే, హైదరాబాదు విశ్వవిద్యాలయం ఒక విశిష్టమైనటువంటి విశ్వవిద్యాలయం. దీనికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. చరిత్ర ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రము 1960 చివరిలో ప్రత్యేక రాష్ట్రం కావాలని చేసిన ఉద్యమంలో 360 మంది విద్యార్థులు చనిపోయారు. ఇది ఒక చరిత్ర. దీనికి స్పందనగా ఆంధ్ర ప్రాంతంలో కూడా జయాంధ్ర ఎడ్యుకేషన్ అని వాళ్ళ వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ ఆంధ్ర ఉద్యమం నుంచి పెరిగిన వాళ్ళే. జయాంధ్ర ఎడ్యుకేషన్ అనే మాకు కూడా సెపరేట్ రాష్ట్రం కావాలని అక్కడ ఒక ఉద్యమం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఈ 2 రాష్ట్రాలలో జరిగిన ఉద్యమ నేపథ్యంలో ఆమె 2 రాష్ట్రాల యొక్క డిమాండ్స్ కాస్త మీట్ కావడం కొరకు, దాన్ని రిజాల్వ్ చేయడం కొరకని ఆమె ఒక అకార్డ్, ఒక అంగీకారాన్ని 6 పాయింట్ ఫార్ములా ద్వారా అప్పుడు ఆమె చేసి 2 రాష్ట్రాల వాళ్ళతో డిస్కస్ చేసి ఈ 6 పాయింట్ ఫార్ములాని తయారు చేసి
ఆమె అక్కడ ఆగలే. 6.1 అగ్రిమెంట్ చేసి దాన్ని భారత రాజ్యాంగం 32nd అమెండ్మెంట్ 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 6 పాయింట్స్ని రాజ్యాంగంలో పెట్టారు. అందుకని భారతదేశంలో ఉండే 700 విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర విద్యాలయాలు కానీ కేంద్ర విశ్వవిద్యాలయాలు కానీ హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఒక్కటే భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడ్డ విశ్వవిద్యాలయం. దానికి ఆ ప్రతిష్ట ఉంది. ఈ 6 పాయింట్లో 2nd పాయింట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒకటి ప్రఖ్యాతమైన ప్రతిష్టమైన హైదరాబాద్ ఒక యూనివర్సిటీని డెవలప్ చేస్తాం. కేంద్ర విశ్వవిద్యాలయానికి 2 ప్రాంతాల వాడి కాకుండా భారతదేశంలో ఉండే అందరికీ ఉండి అందుబాటులో ఉండేటువంటి ఒక ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం మేము చేస్తామని ఆమె ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ వలన ఆమె ఎప్పుడైతే మన మెహదీపట్నం దగ్గర ఉన్న 800-1000 ఎకరాల భూమి ఏదైతుందో అది డిఫెన్స్ భూమి. ఇందిరాగాంధీ గారు ఆ భూమిని ఆఫర్ చేశారు. ఎందుకంటే డైరెక్ట్గా అది సెంట్రల్ కింద ఉంది కాబట్టి ఇవ్వచ్చని. కానీ మా మొదటి వైస్ ఛాన్సలర్ ఆయన MITలో చదివాడు, బెనారస్ హిందూ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పనిచేసి వచ్చాడు. కాబట్టి విశ్వవిద్యాలయం అంటే 800 ఎకరాల భూమి ఒక విశిష్టమైన విశ్వవిద్యాలయం సరిపోదని హార్వర్డ్ యూనివర్సిటీకి 5000 ఎకరాలని, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి 8000 ఎకరాలని, ఈవెన్ ఉస్మాన్ యూనివర్సిటీ 2600 ఎకరాలు ఇచ్చారు అది ఇచ్చినప్పుడు. కనుక విశ్వవిద్యాలయం అంటే విశాలమైన ఒక ప్రదేశం ఉండాలి, ఒక ససంపన్నమైన ప్రకృతి ఉండాలి. కనుక విశ్వవిద్యాలయానికి 800 ఎకరాలు సరిపోవంటే ఇందిరాగాంధీ గారి ప్రమేయంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2300 ఎకరాల భూమిని కేటాయించింది. అప్పుడు ఆమెకు ఉండే స్టేచరు, ఆమెకు ఉండేటువంటి పవరు, అప్పుడు ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వము, ఇందిరాగాంధీ మీద ఉండే గౌరవం అనుకోండి, ఆమె చేసిన వాగ్దానం కానివ్వండి, ఈ 2300 ఎకరాల భూమి మాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జరిగిన పొరపాటు, అది చరిత్రలో జరిగిన పెద్ద పొరపాటేనా, ఆ పొరపాటు ఇవాళ మనం ఎదుర్కోవాల్సి వస్తున్నది. పొరపాటు ఏంటంటే మా వైస్ ఛాన్సలర్ గారు దూరదృష్టితోనే ఆలోచించాడు. భూమి అడిగింది ఆయన, భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ. కనుక 2300 ఎకరాల చుట్టూ ఒక పెద్ద కాంపౌండ్ వాల్ కట్టాడు. మేము అప్పుడు నేను వరంగల్లో పనిచేస్తున్నాను, కానీ విశ్వవిద్యాలయం చూడడానికి రిజిస్ట్రార్ని అడిగాను. బిల్డింగ్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు, గోడ కట్టడం ఏంటంటే ముందు భూమిని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరమని వైస్ ఛాన్సలర్ గారు దూరదృష్టితో కాంపౌండ్ వాలే మా ఓనర్షిప్, కాంపౌండ్ వాలే మా ఐడెంటిటీ, కాంపౌండ్ వాలే మా ఎవిడెన్స్. కాంపౌండ్ వాలే ఎవరు కట్టనిచ్చారు? కాంపౌండ్ వాళ్ళు 50 ఏళ్ళు కింద కట్టిన కాంపౌండ్ వాళ్ళది. ఇవాళ మీ భూమా మా భూమా, ఇది ప్రభుత్వ భూమా, హైదరాబాద్ భూమి ఎందుకు ఇచ్చారు? చర్చ వస్తుంది. కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా, కాంపౌండ్ వాళ్ళు కట్టినప్పుడు మనం ఏం అభ్యంతరం చెప్పలేదు కదా, ఇది ప్రభుత్వ భూమి అని మనం అనలేదు కదా. నరసింహారెడ్డి గారు చెప్పారు, మొత్తం హైదరాబాద్ యూనివర్సిటీ భూమి ప్రభుత్వ భూమి, ప్రభుత్వం భూమి ఇచ్చింది కాబట్టి హైదరాబాద్ యూనివర్సిటీ భూమి ఉంది. ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ మీరు మా తెలంగాణ భూమి అనడం ఏంది, ఇది ప్రభుత్వ భూమి అనడం ఏంటి? అయితే జరిగిన పొరపాటు ఏంటంటే ఒక జీవో ద్వారా ల్యాండ్ ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ జరగలేదు. రిజిస్ట్రేషన్ జరగకపోవడం వలన టైటిల్ స్టిల్ విత్ ది స్టేట్ గవర్నమెంట్. ఆ భూమి టైటిల్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వంగా ఉంది. ఒక నార్మల్ కోర్సులో ఆ టైటిల్ని షిఫ్ట్ చేసి హైదరాబాద్ యూనివర్సిటీ టైటిల్ ఇవ్వాల్సింది, ఇస్తే ఇవాళ ఈ సమస్య ఉండేది కాదు. కానీ అది జరగకపోవడం వలన ఆ ల్యాండ్ ఎలాగో ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి టైటిల్ వచ్చిన ప్రతి ప్రభుత్వము దాన్ని అరే ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ భూమి ఉంది, అధికారులు కూడా ఎవరు సార్ అక్కడ చాలా భూమి ఉంది హైదరాబాద్ యూనివర్సిటీ చేసిన తర్వాత సరే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు రంగారెడ్డి హెడ్ క్వార్టర్స్ కట్టాడు. సరే రంగారెడ్డి హెడ్ క్వార్టర్సే కదా అని కొంత భూమి ఇచ్చాం. ఆ భూమి రంగారెడ్డి హెడ్ క్వార్టర్ కట్టాక చంద్రబాబు నాయుడు గారు IIITకి ఇచ్చాడు. మాకు ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి కొంత APSRTCకి ఇచ్చాం, మేమే ఇచ్చాం. బస్సుల యొక్క రవాణా పెరుగుతుందని. సబ్స్టేషన్ కావాలంటే కొంత ల్యాండ్ ఇచ్చాం. అన్ని ప్రజా ప్రయోజనాల కొరకు మాత్రమే మేము ల్యాండ్ ఇచ్చాం. కానీ చాలా ఆశ్చర్యపోయి మీడియా కూడా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఆ మధ్యన కేంద్ర విద్యామంత్రి బొమ్మాయి, తర్వాత అప్పటి ఎడ్యుకేషన్ సెక్రటరీ వైద్యనాథ్ అయ్యర్ ఇద్దరు కూడా స్వయాన మా యూనివర్సిటీకి వచ్చారు. విద్యామంత్రి రావడం కాన్వకేషన్ అడ్రస్కి వస్తారు, కానీ విద్యామంత్రి సంప్రదింపుల కొరకు వచ్చాడు. దేని కొరకు? ఉర్దూ యూనివర్సిటీ పెడుతున్నాం కాబట్టి హైదరాబాద్ యూనివర్సిటీలో మాకు కొంత భూమి ఇవ్వండి. విద్యామంత్రి, కేంద్ర విద్యామంత్రి రాష్ట్ర ప్రభుత్వం అడగలే యూనివర్సిటీ, ఎందుకంటే ఆయన ఇది యూనివర్సిటీ భూమి అని గుర్తించాడు. కనుక ఆయన వచ్చి మమ్మల్ని అడిగాడు. మేము కూడా అప్పుడు నరసింహారెడ్డి గారు లీవ్ మీద ఉన్నాను, డీన్ ఉన్నాను. మేము అప్పుడు ఆయనతో చర్చలు జరిగిన తర్వాత గోవర్ధన్ మెహతా గారు వైస్ ఛాన్సలర్, ఆయన కూడా ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కెమిస్ట్రీ ప్రొఫెసరు. ఆయన
ఒక 30 నిమిషాలు పవర్ పాయింట్ ప్రజెంట్ చేసి వాళ్ళ చెప్పిన ఈ ఎన్విరాన్మెంటల్ తర్వాత దాంట్లో ఉండే స్పెషీస్ అంతా చెప్పి ఫౌనా అండ్ ఫ్లోరా చెప్పి హైదరాబాద్ యూనివర్సిటీకి ఉండే ప్రఖ్యాతి ప్రతిష్ట గురించి చెప్పి ఇంకా మీరు మా దగ్గర నుంచి భూమి అడగడం అనేది మీరు అడగకూడదు, తర్వాత మాకు ఈ భూమి ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పాడు. మేము కూడా మాట్లాడాం. ముఖ్యం ఆయన విద్యామంత్రి గారు, ఇవాళ విద్యామంత్రులు అట్ట కాదు, ఆయన విద్యామంత్రి గారు అంత విని ఆయన ఏమన్నాడంటే, మీకు భూమి ఇవ్వడం ఇష్టం లేకపోతే మేము వేరే ఎక్కడైనా భూమి చూస్తాం, కానీ మీ భూమి ఇవ్వమని మేము పట్టుబట్టము అని చెప్పి వెళ్ళిపోయాడు. యూ కెన్ ఇమాజిన్ దట్ ఏ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ మినిస్టర్ కమింగ్ రిక్వెస్టింగ్. తర్వాత మేము చెప్పిన తర్వాత నిన్న మేము 3 గంటలు వాదించాం. ఆయనతో గంట సేపు వాదిస్తే పూర్తి కన్విన్స్ అయిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉర్దూ యూనివర్సిటీ వేరే ఎక్కడో ల్యాండ్ చూసుకొని పెట్టుకున్నారు. ఇది మొత్తంగా దీని చరిత్ర. దీనికి మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలాగో టైటిల్ ఎవడో చెప్పుంటారు, సరే టైటిల్ లేదు వీళ్ళకని. ఆయన నరసింహారెడ్డి గారు చెప్పిన ఈ ఢిల్లీ రావు ఆయనకి ఇది కంపెనీ అనేది ఐఎంజే కంపెనీ స్పోర్ట్స్ అకాడమీకి 400 ఎకరాల భూమి ఇచ్చారు. అసలు ఏ అధికారంతో ఇచ్చాడు ఆయన? ఆ భూమి ఎట్లా ఇచ్చాడు అంటే అది ఎవరికి తెలియదు. మాకు హైదరాబాద్ యూనివర్సిటీ ఇస్ నాట్ ఏ పార్టీ, మాకు అక్కడ భూమి ఇచ్చిందని కూడా తెలియదు. భూమి ఇచ్చారు. సరే భూమి 2003లో ఇచ్చాడు ఆయన. 2003లో భూమి ఇస్తే ఆయన ఎందుకో ఆక్యుపై చేయలేదు. అంతట్లా చంద్రబాబు నాయుడు గారి అధికారము పోతున్నది. చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయాడు. 2006లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ భూమిని క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేస్తే ఈ ఐఎంజే ఏదైతుందో వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు పోతే కోర్టు ఇది ప్రభుత్వ భూమి అన్నది. అక్కడ నుంచి సుప్రీంకోర్టు ఇది ప్రభుత్వ భూమి అన్నది. మేము కూడా అంటే అది ప్రభుత్వ భూమి అని. ప్రభుత్వ భూమే కానీ ఇది హైదరాబాద్ యూనివర్సిటీకి మీరు 1873-74లో ఒక ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం అని ఇందిరాగాంధీ అడిగినప్పుడు ఈ భూమి మాకు ఇచ్చారు. ఇవాళ మీ భూమి అని అంటే ఈ భూమి జీవో అయితే ఉంటుంది ఎక్కడో చోట కాంపౌండ్ వాల్ అయితే కట్టుకున్నాం కదా. కనుక ఇవాళ లీగల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. చట్టపరంగా భూమి వాళ్ళదే. అది నిన్న ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పాను. చట్టపరంగా భూమి మీదే, కానీ నైతికంగా భూమి మాది. ఇట్స్ అ మారల్ క్వశ్చన్. మేము 50 ఏళ్ళ నుంచి ఓనర్స్ ఆఫ్ దట్ ల్యాండ్. 50 ఏళ్ళ ఓనర్షిప్ మాకుంది కదా. 50 ఏళ్ళ నుంచి ఎవరు మా ల్యాండ్ ముట్టలేదు కదా. అడిగితే కూడా మేము ఇవ్వమన్నాం కదా. అయినా మీరు వాళ్ళ ఆ భూమి మాది అని అన్నారు. ఆ భూమి సరే మీదని మేము ఒప్పుకుంటున్నాము. మీరు కోర్టులో గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ఆ 400 ఎకరాల ల్యాండ్ను ఏం చేస్తున్నారు అనే దగ్గర ప్రశ్న వచ్చింది. నరసింహారెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. మిగతా మిత్రులు కూడా చెప్పారు. అందరు చెప్పడం ఏంటంటే అక్కడ రిచ్ ఫారెస్ట్రీ ఉంది, అక్కడ విపరీతమైన అంటే మనకు ఊహించినటువంటి స్పెషీస్ ఉన్నాయి. ప్రకృతి పూర్తిగా విధ్వంసం అవుతున్న కాలంలో ఇక్కడ ఒక సుసంపన్నమైనటువంటి ప్రకృతి ఉంది. ఈ ప్రకృతిని కాపాడండి. మీరే తీసుకోండి కానీ కాపాడండి. ప్రకృతి చెట్లను కూలగొట్టకండి, ఈ స్పెషీస్ను కాపాడండి అనేది కూడా చెప్పాం నిన్న. మీరే అనుకోండి, భూమి మీదే అనుకోండి, కానీ మీదైనంత మాత్రాన ఆ చెట్లను కూలగొట్టి మొత్తము ప్రకృతిని విధ్వంసం చేయాలా? భూమి మీది కాబట్టి. ఈ ప్రశ్న మేము ప్రభుత్వానికి నిన్న చాలాసార్లు రిపీటెడ్గా చెప్పాం. కానీ అయినా వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో మళ్ళీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఈ భూమిని అభివృద్ధికి ఉపయోగిస్తామంటే డిఎన్ గారు చెప్పారు. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే కేవలం సంపద సృష్టినా? అభివృద్ధి అంటే ఫ్యాక్టరీస్ అయినా? ప్రకృతి పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత అభివృద్ధి వస్తే ఈ దేని కొరకు? నిన్న నేను చెప్పాను వాడికి హైదరాబాద్లో 1960లో 64లో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వీ హ్యాడ్ నో ఫ్యాన్. అంత చల్లగా ఉండేది. ఫ్యాన్లు లేకుండా మేము హాస్టల్లో ఉన్నాం. ఫ్యాన్ తర్వాత వచ్చింది. ఇవాళ ఏసీలు పెట్టుకున్నా మనకు కంఫర్టబుల్గా లేదు. ఎందుకు ఇంత మారింది ప్రకృతి? ఇంత మారిన అర్థం కాదా మనకు? ఇప్పటికైనా కొంత కాపాడుకోవాలని. కనుక మేము ప్రభుత్వానికి చెప్తున్నది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద మీరు ఆ చెట్లను కూలగొడుతుంటే అసలు మాకెంత బాధగా ఉందంటే పెద్ద వృక్షాలు అవి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. ఏమిటి అసలు? ఏమి అభివృద్ధి ఇది? ఓ చెట్టు పెరగడానికి ఎంత కాలం పడుతుంది? ఆ చెట్టు పెరగడానికి పట్టిన కాకుండా 10 నిమిషాలు నువ్వు కూలగొట్టవచ్చు, కానీ ఆ చెట్టును ఎన్ని ఏళ్ళు పడుతుంది పెంచడానికి? నువ్వు ఎందుకు కూలగొడుతున్నానని ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము
పోయిన ప్రభుత్వంలా కాకుండా ఒక సంభాషణ, ఒక డైలాగు, ఒక పబ్లిక్ ఒపీనియన్, సివిల్ సొసైటీ వింటారు అనేటువంటిది మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ 7.7 వాళ్ళు చేసిన వాగ్దానాల్లో రిస్టోరేషన్ ఆఫ్ డెమోక్రసీ. రిస్టోరేషన్ ఆఫ్ డెమోక్రసీ అంటే దాని అర్థమైంది డైలాగ్ బిట్వీన్ ది సొసైటీ అండ్ గవర్నమెంట్. ఆ డైలాగ్ నిన్న చేసాం. డైలాగ్ దాని ప్రభావం ఉండాలి కదా. డైలాగ్ ద్వారా ఒక పాజిటివ్ ఇంతమంది వచ్చారు, ఈ విషయం చెప్పారు, మనం పునఃపరిశీలించాలి, మనం ఆలోచించాలని అనకపోతే అది ప్రజాస్వామ్యమైన చర్చ కాదు అది. కనుక ఇవాళ ప్రభుత్వాన్ని మనము అంటే ప్రత్యేకంగా అడుగుతున్నాయంటే, హైదరాబాద్ యూనివర్సిటీ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, దేశంలో ఉండేటువంటి ప్రతిష్ట కలిగిన యూనివర్సిటీ. అంతర్జాతీయంగా విశ్వవిద్యాలయాల ప్రమాణం చేసేటప్పుడు ల్యాండ్ను కూడా చూస్తారు. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది పారామీటర్స్. ఆ విశ్వవిద్యాలయానికి ఎంత భూమి ఉన్నది అనేది కూడా ఒక పారామీటర్. మీరు ఆ భూమిని మీరు కాపాడవలసిన అవసరం ఉన్నది అనేది ఏతుందో ప్రభుత్వానికి చాలా వివరంగా చెప్పాం. అయినా వాళ్ళు ఎందుకో మొండికి వేసి ఆ చెట్లను కూలగొడుతున్నారు. అక్కడ ఐటీ కంపెనీ డెవలప్మెంట్ కాదు. మీకు విపరీతంగా వెదర్ పెడితే ఇవాళ బెంగళూరుకు పోతున్నారు పరిశ్రమలు. హైదరాబాద్ కంటే బెంగళూరులో ఇంకా టెంపరేచర్ కొంచెం కంట్రోలబుల్గా ఉంది. వాడు కూడా వాతావరణం చూస్తాడు, పరిశ్రమలు పెట్టేటోడు. ఇక్కడ మీరు 45, 43 అంటే ఎవరు రాడు అసలు. ప్రకృతిని కాపాడుకుంటూ, హైదరాబాద్ యొక్క వాతావరణాన్ని కాపాడుకుంటూ మీరు అభివృద్ధి చేయాలి. ఇది చాలా విలువైనటువంటి ప్రకృతి, విలువైనటువంటిది. ఆ చెట్లు కొలగొడుతుంటే మాకెందుకో చాలా బాధగా ఉంది. కానీ ఇప్పటికైనా ఇన్నిసార్లు చెప్పినా మీ ద్వారా మళ్ళీ ఒకసారి మీరు పెట్టే టైటిల్ కూడా చెట్లు ప్రకృతి విధ్వంసం హైదరాబాద్ యూనివర్సిటీలో ఆపండి దయచేసి. టైటిల్ అది పెట్టి మీరు ఒకవేళ ఈ వార్తను వచ్చేస్తే మీ ప్రభావం ద్వారానైనా ఏమైనా కొంతైనా మేము కాపాడుకోగలమని ఒక ఆశతోనో అత్యాశతోనో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మేమిచ్చే క్లారిఫికేషన్ అంటే భూమి గురించి కాదు, డెవలప్మెంట్ గురించి. భూమి మీదే. ఇప్పటి కూడా మేము పబ్లిక్ మీ ద్వారా చెప్తాం, భూమి వాళ్ళది. 1 ఇంచు కూడా ముట్టుకోలేదు, మొత్తం ముట్టుకోండి. 1 ఇంచు కూడా ముట్టుకోలేని ప్రశ్న కాదు. ఆ ఇంచు ముట్టుకోలేదు, ముట్టుకున్న ఇంచు ఏం చేస్తున్నారని. ముట్టుకున్న ఇంచులో మీరు ఏం చేస్తున్నారు? ఉన్న అంత వృక్షాలు, అంత అద్భుతమైన ప్రకృతిని కూలగొట్టడము, చెట్లను కూలగొట్టడం, ఇదే మా అభివృద్ధి. మా దృష్టిలో అది అభివృద్ధి కాదు. అది అంతిమంగా చాలా దాని రిజల్ట్స్ చాలా విషమ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వానికి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తాము ప్రజాస్వామ్య పాలన అన్నారు కాబట్టి ఇప్పటికీ ఈ పార్టీకి ఇంకా కొంత ప్రజాస్వామ్యమైనటువంటి స్వభావం ఉన్నదనే విశ్వాసంతో మీ ద్వారా ప్రభుత్వానికి మళ్ళీ మేము చేస్తున్న అప్పీల్ ఏంటంటే, దయచేసి 400 ఎకరాలు ఉండేటువంటి ఆల్రెడీ ఒక 100 ఎకరాలు క్లియర్ చేశారు. 50 బుల్డోజర్ పెట్టి ఏమిటి ఇంత తొందర మనకు అర్థం కాదు. కానీ తొందర కాకుండా ఈ 400 ఎకరాల యొక్క ప్రకృతిని కాపాడి భూమిని మీరు హైదరాబాద్ యూనివర్సిటీ 50 ఏళ్ళుగా కాపాడాము, 50 ఏళ్ళ తర్వాత కూడా కాపాడుతాం. మీరే కాపాడుకుంటాం మేము ఫారెస్ట్ కింద అని అంటూ మీరు కాపాడండి. కానీ భూమి మీద మాత్రం వేరే పని చేయకూడదు. ప్రధానమైన డిమాండ్ డోంట్ ఆక్షన్ ది ల్యాండ్. దాన్ని అమ్మకండి ప్రైవేట్ వాడికి. మీరు కనీసం ఆ ల్యాండ్ మిగిలితే మళ్ళీ మనం ఏదో డెవలప్ చేయొచ్చు చెట్లు. మీరు ఇక ప్రైవేట్ వాడికి అమ్మిన తర్వాత మన చేతిలో ఏముండదు. డోంట్ ఆక్షన్ దిస్ ల్యాండ్ అనేది రిపీటెడ్గా నిన్న ప్రభుత్వానికి చెప్తాం. కనుక మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రకృతిని కాపాడండి. అది లెజిటిమేట్గా హైదరాబాద్ యూనివర్సిటీ భూమి. మీరు అవునన్నా కాదన్నా మారల్గా ఆ భూమి మాదే. 50 ఏళ్ళు ఆ భూమికి మేమే ఓనర్సు. ఆ ప్రకృతిని కాపాడాం. అంటే మేము చాలా విశ్వవిద్యాలయం కూడా మేమందరం పనిచేసాం కాబట్టి దీనికి ఒక జాతీయ ప్రతిష్ట ఉంది. ఇక్కడ చదువుకున్న పిల్లలు దేశ విదేశాల్లో పనిచేస్తున్నారు. 10-15 మంది ఐఏఎస్ ఆఫీసర్లన్నా ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. మినిస్టర్లే కాదు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు మా ప్రోడక్ట్సే. అధికారులు ఇంత మానవ సంపదను అందించాం కదా సమాజానికి. కనీసం దాని కొరకైనా, గుర్తింపుకైనా లేకపోతే కృతజ్ఞత కొరకైనా ఈ భూమిని కాపాడండి అనేది ప్రధానంగా మీ ద్వారా పౌర సమాజానికి కూడా మేము చేస్తున్నాం. రాజకీయ పార్టీలు కూడా మేము చెప్తున్నది ఏంటంటే, మీరు అనవసరంగా ఇంట్లో డోంట్ ఫిష్ ఇన్ ది ట్రబుల్ వాటర్. ఏదో సమస్య వచ్చింది కదా పోయి మనం పిల్లల్ని చేసేసి మీ కమిట్మెంట్ ఏమిటి? ప్రకృతిని కాపాడుతామని మీరు అసలు మీ పార్టీ మేనిఫెస్టోలో ఉందా? మీరు దేని కొరకు పోరాటం చేస్తున్నారు? మీరు ముట్టిగా పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీరు అంతా అల్లరి చేయడం కాకుండా విశ్వవిద్యాలయ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, సమాజం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఒక బాధ్యత కలిగినటువంటి పొజిషన్ తీసుకోండి. కానీ రెచ్చగొట్టడం ఇలాంటివి ఆ చట్నా మా పిల్లట్లా రెచ్చగొట్టుగా కాదు. అసలు రెచ్చగొట్టబడి పిల్లలు కాదు వీరు. వాళ్ళ బాధపడి
వాళ్ళ అయ్యో తమ చుట్టూ అక్కడ తిరుగుతుంటారు కాబట్టి ఆ బాధతో ఉద్యమం చేస్తున్నారు. కానీ వీళ్ళు రెచ్చగొడితే చెప్పలేదు, ప్రభుత్వం కూడా రెచ్చగొడితే పోతున్నా అంటే హైదరాబాద్ నుంచి పిల్లలు ఎప్పుడు రెచ్చగొట్టినా వాడు పూరస్. ఆ పిల్లల ప్రకృతే వేరు, ఆ ప్రభావమే వేరు. కనుక ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈజ్ ఎ క్లారిఫికేషన్ టు ది వాట్ వీ డిస్కస్ విత్ ది గవర్నమెంట్ క్లారిఫై చేయడం మేము కూడా మీ ద్వారా క్లారిఫై చేస్తున్నాం. ఇది అందరికీ కూడా సాఫ్ట్ కాపీ సర్క్యులేట్ చేస్తాము. ముఖ్యంగా ఒక 2 పాయింట్లు నేను రీట్రేట్ చేద్దాం అనుకున్నది. అందరూ కూడా కొంత మీ నంబర్స్ అవి షేర్ చేయగలిగితే బాగుంటుంది. ఒక షీట్ సర్క్యులేట్ చేస్తాము. సో 2 విషయాలు మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేయడానికి, సార్ చెప్పినట్టుగా లెజిటిమసీ అనేది కేవలము ఒక కాగితం మీద ఉన్న లేకపోతే ఒక రికార్డు మీద ఉన్నదే కాదు, ఆ గోడ కూడా ఒక లెజిటిమసీ ఇస్తుంది. చట్టంలో కూడా ఒక కేవలం కాగితం మీద ఓనర్షిప్ రైట్ ఎవరికి ఉందనేదే కాకుండా, రెవెన్యూ రికార్డులో ఏముందనేదే కాకుండా ఎవరు దాన్ని వాడుతున్నారు అంటే యూజ్ రైట్ అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము. తర్వాత చట్టం ప్రకారం మేము చేస్తున్నాం అనేది అయితే అంటున్నారో దాన్ని మేము చాలా స్పష్టంగా ఖండిస్తున్నాము. మేము అంటున్నది ఏంటంటే ఇప్పుడు అక్కడ చెట్లు కూల్చడం బుల్డోజర్లతో అనేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్కి ఒక ఉల్లంఘన. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా మీరు అక్కడ ఒక ప్రాజెక్ట్ చేపట్టి మీరు చెట్లను కూలుస్తున్నారు. రెండవది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని డిస్టర్బ్ చేసే ముందర వాటిల్ని పూర్తిగా రీలొకేట్ చేసే కానీ డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. షెడ్యూల్ 1 ప్రకారము ఉన్న వైల్డ్ లైఫ్ స్పీషీస్లో ఒక కనీసం 5 రకాలైన జంతువులు అక్కడ ఉన్నాయి. కాబట్టి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి కూడా వైలేట్ చేస్తున్నారు మీరు. మూడోది వాల్టా యాక్ట్ని కూడా వైలేట్ చేస్తున్నారు. చెట్లు కొట్టే ముందర, అది మీ భూమి కావచ్చు ఎవరి భూమి కావచ్చు, ప్రైవేట్ భూమిలో కూడా 10 చెట్లు కొట్టాలంటే యాక్చువల్గా ఫారెస్ట్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఏ పర్మిషన్ తీసుకోలేదని అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లే చెబుతున్నారు. కాబట్టి అది కూడా వైలేషను. యాక్చువల్గా చెట్లు ఆ విధంగా చట్ట ఉల్లంఘన చేసి చెట్లు కొడితే ఒక్కొక్క చెట్టుకి ₹1,00,000 దాకా కూడా జరిమానా పే చేయాల్సి ఉంటుంది అనేది కూడా చట్టంలో ఉంది. అక్కడ కనీసం ఒక ఎకరానికి 1000 చెట్లు ఉంటాయనుకున్నా కూడా 4 లక్షల చెట్ల సంగతి మనం మాట్లాడుతున్నాము. 4 లక్షల చెట్లకి ₹1,00,000 జరిమానా కట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దానికి మీకు వందలాది కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడైనా చెట్లు కొట్టడం ఆపేసి చర్చకు వచ్చి కోర్టులో కానీ ప్రజా సమాజం ముందు కానీ మీ వర్షన్ వినిపించి ఈ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారో దానికి చేయడానికి ముందుకెళ్ళాలి, కానీ ముందు కాదు. రెండవది ఈ భూమిని కాపాడము, ఆ అడవిని అదే విధంగా పెంపొందించడం అనేది మా ముఖ్యమైన డిమాండ్. అది మీరే చేస్తారంటే మీరే చేయొచ్చు అని కూడా హర్గోపాల్ గారు అన్నారు. కానీ వాస్తవం చూస్తే మాత్రము ఆ ల్యాండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో ఆ గోడల మధ్య ఉంది కాబట్టి ఈ 50 ఏళ్ల తర్వాత అక్కడ అంత అడవి కూడా పెంపొందింది. కాబట్టి నిజంగా అడవి కాపాడబడాలంటే అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేతిలో ఉంటేనే అడవి కాపాడబడుతుంది. లేకపోతే ఈ ప్రభుత్వం కాకపోయినా వచ్చే సంవత్సరం వేరే నిర్ణయం అన్నా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మొత్తము దాని లీగల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూ రికార్డులో మీరు ఏదైతే లేవంటున్నారో అవి ఇప్పుడు సృష్టించి మీరు ఆ లీగల్ రైట్స్ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కల్పించండి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ భూమి అంటే అది పబ్లిక్కి చెందిన భూమి. అది ప్రభుత్వ భూమి అంటే కేవలం ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన భూమి కాదు, అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన కాదు. అది ఒక పబ్లిక్ ల్యాండ్, అంటే ప్రజలకు సంబంధించిన భూమి, ప్రజలకు సంబంధించిన అడవిని మీరు కాపాడాలి అనేది కూడా మేము చాలా స్పష్టంగా చెబుతున్నాము. ధన్యవాదాలు. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. అంటే కన్సర్న్స్ అంటే మేము అంటున్నది ఫస్ట్ ఆ జేసీబీలు ఆపండి. ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంటే మీరు అక్కడ ఒక పక్కన విధ్వంసం చేస్తుంటే ఒక 3 రోజుల తర్వాత అక్కడ మొత్తం ఫారెస్ట్ లేని తర్వాత మీరు చర్చించే ఏం లాభము, మీరు మాకు చాలా రెస్పెక్ట్ ఉందండి దానికి అది అర్థం లేని విషయము. మీరు జేసీబీలు వెంటనే ఆపితేనే ఏ స్టేట్మెంట్ అయినా కూడా మాకు రెస్పెక్ట్ ఉంది, మేము ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తాం, దీని అన్నిటికీ కూడా అర్థం అనేది ఉంటుంది అనేది మేము స్పష్టంగా చెప్తున్న విషయం.
అంటే స్టూడెంట్స్ అయితే అక్కడ నిరవధిక ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్కి వంగైనా కూడా ప్రభుత్వము కానీ యూనివర్సిటీ కానీ వెంటనే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి. రెండవది హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. ఇందాక శివాని చెప్పినట్టుగా 2 కోర్టులు ఈరోజు హైకోర్టులో హియరింగ్కి 2:30కి హియరింగ్ జరుగుతోంది. హైకోర్టు కనీసము యాక్చువల్గా ఈ కేసు ఫస్ట్ హియరింగ్కి వచ్చినప్పుడే హైకోర్టు ఒక 10 రోజుల టైం గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఆ 10 రోజుల టైం లోపలగా మీరు ఆ స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, అక్కడ డిస్టర్బ్ చేయకూడదు అని కూడా ఒక ఆర్డర్ ఇచ్చి ఉండాల్సింది. కానీ వాళ్ళు ఏ కారణం వలన ఆర్డర్ ఇవ్వలేదు. అది అదనుగా చూసుకొని మళ్ళీ హియరింగ్ వచ్చే లోపలగా ఉగాది రోజున రంజాన్ రోజున ఒక దుర్మార్గంగా ఈ చెట్లు కూలగొట్టడం అనేది జరుగుతోంది. కనీసం ఈ రోజు హైకోర్టు అది గుర్తించి మీరు ఆ టచ్ చేయడానికి వీల్లేదు, ఈ కేసు మొత్తం రిజాల్వ్ అయ్యే విధంగా అని ఒక ఇంటరిమ్ ఆర్డర్ అన్న ఇస్తారని మేము ఆశిస్తున్నాము. అది జరిగితే కనీసం ఆ విధ్వంసం అనేది ఆగుతుంది. ఆ తర్వాత దీని గురించి ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది జరుగుతుంది. ఇది ఒకటి మేము ఆశిస్తున్నాము. ఇవి 2 కూడా జరగకుండా హైకోర్టు కూడా స్టే ఇవ్వకుండా విధ్వంసం జరుగుతుందంటే ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ అయితే జరుగుతాయి. వాస్తవానికి ఈ ఇష్యూ మీరు చూస్తుంటే ఇప్పుడు మొత్తము నేషన్ వైడ్ గా కూడా దేశవ్యాప్తంగా కూడా పర్యావరణ గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ కన్సర్న్ ఉన్న వ్యక్తులు అందరూ కూడా దీని మీద స్పందిస్తున్నారు. అది వాస్తవానికి గతంలో బీజేపీ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు అందరూ కూడా ఈ చర్యని ఖండిస్తూ స్టేట్మెంట్స్ ఇవ్వడము మనం చూస్తున్నాము. కాబట్టి ఈ లెవెల్లో కూడా అది ఈ రోజు రేపులో కూడా కనీసం అది ఆపకపోతే ఈ ఉద్యమము దీనికి వచ్చిన వ్యతిరేకత మాత్రం ఇంకా చాలా బలంగా ఉంటది. సో ప్రభుత్వం అది కూడా ఆలోచించుకోవాలని మేము చెప్తున్నాం.